మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు చైత్రమాసం వచ్చేసింది. మనకు ప్రతిరోజు పండగే, నవరాత్రులు చేసుకుంటూ ఉన్నాము అని నేను రోజు చెప్తూనే ఉన్నాను. అదేవిధంగా మనకు రేపు 23వ తారీఖు లక్ష్మీ పంచమి, చైత్ర శుద్ధ పంచమిని లక్ష్మీ పంచమి అంటారు. ఎందుకు అంటే లక్ష్మీదేవి భూమికి దిగి వస్తుందట ఈరోజు. అందుకని చెప్పేసి ఈమెను ఆహ్వానిస్తూ మనము ప్రత్యేకంగా ఈరోజు అమ్మవారిని పూజించినట్టయితే మనకు డబ్బు కష్టాలు తీరిపోతాయి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము. ఈ సంవత్సరం అంతా కూడా మనము డబ్బు కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అమ్మ మనను అనుగ్రహిస్తుందట అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ చైత్ర మాసంలో వచ్చే పంచమి రోజున లక్ష్మీ పంచమి అని చాలా పవిత్రమైనది అని మనకు పండితులు తెలియజేస్తున్నారు. మరి లక్ష్మీదేవి భూమిపైకి దిగి వచ్చి తన భక్తులను ఆశీర్వదించే ఈ పవిత్రమైన రోజు మనము అమ్మవారిని పూజించడం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి అమ్మవారిని ఏ విధంగా పూజిస్తాము? లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతోని పూజించాలి. శుచి శుభ్రత అనేది పాటించాలి. అలా ఎవరైతే చక్కగా సాంప్రదాయంగా అమ్మవారిని కొలుస్తారో వాళ్ళని తొందరగా అనుగ్రహిస్తుంది అంటారు. లక్ష్మీదేవి చాలా ఇష్టం. అంటే కుటుంబంలో గొడవలు లేకుండా సంతోషంతో చక్కగా అందరూ కలిసిమెలిసి పూజించుకోవడం అన్నమాట. ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. చక్కగా కడపలకు పసుపు రాసి బొట్లు పెట్టాలి, కుంకుమ బొట్లు. బియ్య పిండితోని ఇంటి ముందర ముగ్గు వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని మరి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే మనం అమ్మను ఆహ్వానించే విధానం ఎలా ఉండాలి? చూడగానే కళగా కనిపించాలన్నమాట. అలా మనము అన్నీ శుభ్రపరచుకున్న తర్వాత చక్కగా వీలైతే మనం ఒక అమ్మవారి ఫోటోని పెట్టుకొని అమ్మవారికి చక్కగా పరిమళ భరితమైన పుష్పాలు, తర్వాత గులాబీ పుష్పాలు, మల్లెపూలు, దవనము ఇవన్నిటితోని శ్రీ సూక్త సహితంగా అమ్మవారిని అర్చించుకోవాలి. చక్కగా నెయ్యి దీపాలు 2 వెలిగించుకోవాలి. అమ్మవారికి అటొక దీపం ఇటొక దీపాన్ని వెలిగించి శ్రీ సూక్త సహితంగా అర్చించుకున్న తర్వాత మనము పాలు పొంగించి పాలతో వండిన పరమాన్నాన్ని నివేదించాలి అమ్మవారికి. అలా నివేదించి చక్కగా ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు మనము జపించుకోవాలి. అదేవిధంగా కనకధార స్తోత్రాన్ని పఠించాలి భక్తి శ్రద్ధలతో. అలా చేసి మన ఇంటిల్లిపాది భక్తి శ్రద్ధలతోని పూజించుకొని అమ్మవారిని ఎవరైనా ముత్తైదువకు మన పసుబొట్టిచ్చి మహాలక్ష్మిగా భావించి, లేదు ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే వాళ్లకు ఓ పండో ఫలమో లేకుంటే వస్త్రమో ఏవైనా ఇచ్చి మనం కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే మనకు ఈ ఏడాదంతా కూడా అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులే రావట. ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి, మనకు చక్కగా సమృద్ధి కలుగుతుంది అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ తప్పకుండా అమ్మవారిని పూజించుకోండి భక్తి శ్రద్ధలతోని. ఆ లక్ష్మీ కటాక్షం మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను.
స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.